సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత అనేక ఆత్మత్యాగాల తర్వాత యుద్ధం లాంటి ఉద్యమ శ్రేణుల తర్వాత ఆమరణ దీక్షలు జైళ్లు అనేకమైనటువంటి పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చింది సంతోషం, కానీ ఈ తెలంగాణ ఏ తోవ పట్టాలి, ఎటు పట్టాలి, ఏ మార్గం పడితే మంచిది, ఈ తెలంగాణ ఎవరి చేతుల్లో ఉంటే క్షేమంగా ఉంటుంది, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. 1948 నుంచి 1956 దాకా కూడా హైదరాబాద్ స్టేట్ పేరు మీద తెలంగాణ సెపరేట్ స్టేటే ఉండే. కానీ ఆ రోజు జరిగిన కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల తెలంగాణ చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వచ్చింది, చాలా బాధపడాల్సి వచ్చింది. తన సొంత అస్తిత్వాన్ని తిరిగి పొందాలంటే 60 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చింది. 2000 మంది వరకు పిల్లలు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ చాలా చాలా పోరాటం తర్వాత ఇప్పుడు వచ్చింది. అందువల్ల మీరు దయచేసి ఈ ఎలక్షన్ లో రాష్ట్రం వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం మన తలరాతను మనమే రాసుకునేటువంటి నిర్ణయం ఈ ఎన్నికల యొక్క నిర్ణయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆశామాషి కాకుండా అలవోక కాకుండా జాగ్రత్తగా వ్యవహారం చేస్తున్న సందర్భం అని మనం చేస్తా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా చెప్పింది, రైతు సోదరులందరికీ 1 లక్ష రూపాయలు రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. 100% లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్లు ఇస్తాం. పెన్షన్లు చాలా దేశాలలో ఇస్తారు, మన దేశమే కాదు. అవసరాన్ని బట్టి వాళ్ళకి అక్కడికి వచ్చేటట్టు ఇస్తారు పెన్షన్లు. పెన్షన్లు ఇస్తాం, ఎందుకు ఇస్తాం, దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఆ పర్పస్ నెరవేరాలి. కానీ ఇంతకుముందు టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇస్తే 70 రూపాయలు ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇస్తే 200 రూపాయలు ఇస్తున్నారు. ఆ 200 రూపాయలు కూడా వీళ్ళు ఇచ్చేది ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం 200 ఇస్తే పోస్ట్ మ్యాన్ లాగా దాన్ని మార్చి మీకు ఇస్తారు అంతే, వాళ్ళ రూపాయలు కూడా కలుపుతలేదు. టీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నది భర్తలు చనిపోయినటువంటి స్త్రీలకు గాని, ముసల్మాన్లు అయిపోయినటువంటి వృద్ధులకు గాని ఖచ్చితంగా నెలకు 1000 రూపాయల పెన్షన్ నిర్ణయం చేసినాం. 100% మీరు గెలిపిస్తే నెలకు 1000 రూపాయల పెన్షన్ మీకు అందిస్తామని మనం చేస్తా ఉన్నా. వికలాంగులకు నెలకు 1500 రూపాయల పెన్షన్ ఇవ్వబడుతుందని తెలియజేస్తా ఉన్నా. ఇల్లు కట్టించే విధానం ఇంతకుముందు చాలా దరిద్రంగా కట్టిన ఇల్లు. అది ఒక రూమ్ కట్టించి డబ్బాలాగా ఇదే వైకుంఠం ఇదే కైలాసం, నువ్వు దానిలో ఉండమని చెప్పింది. ఆ ఒక్క రూమ్ లో ఉండానంటే ఉండే వాళ్ళకి తెలుస్తుంది బాధ. చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. అంటే ఈజీ కాదు ఒక్క రూమ్ లో సంసారం చేయడం. ఓ సుట్టమైనతే ఆడవండనో తెలియదు. గ్రామీణ ప్రాంతంలో ఉండే పేదలకు చాలా మంది వాళ్ళు వ్యవసాయదారులు లేదా వ్యవసాయ కూలీలు అయి ఉంటారు. ఆ ఒక్క రూమ్ ఇంట్లో ఉండాలంటే ఎట్లా ఉండాలి? 2 మేకలు ఉంటాయి, ఏడ కట్టేసుకోవాలి. 2 కోళ్ళు ఉంటాయి, ఏడగా అమ్ముకోవాలి. పిల్లలతో మన ఏళ్ళ పొద్దులు తిని పండుకుంటే ఈ వాళ్ళకు అవతలకు అంటే వాళ్ళ మీకు దుగ్గుకుంటూ పోవాలి, చెప్పుకొట్టుకుంటా. చాలా ఇబ్బంది ఉంటుంది. దాని పేరు ఇంకా బలహీన వర్గాల గృహ నిర్మాణం అని పెట్టింది. ఏం బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకద్దా, నాగరికంగా బతకద్దా? అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా ఇల్లు కట్టేది ఏవైతే ఉంటాయో 125 గజాల జాగాలో ఒక లాట్రిన్, ఒక బాత్రూము, పిల్లర్స్ పోసి 2 పడక గదులు, ఒక వంట గది, ఒక హాల్ నిర్మించి 3 లక్షల ఖర్చుతో మీకు నిర్మించి ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ 3 లక్షల రూపాయలలో 1 రూపాయి కూడా మీరు అప్పు కట్టే అక్కర్లేదు. 100% ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ నీ మీద ఎంక్వైరీ చేస్తాం, నీ ఆస్తులు ఎంక్వైరీ పెడతాం, దండం పెడతాం రాండి మంచి సంతోషం. ఇక నేను చాలా మంది దొంగలు ఎంక్వైరీ చేసేది రేపు.